తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. దోసకాయపల్లికి చెందిన ఆనంద్ను దారుణ హత్య చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆనంద్ని సొంత బావమర్దే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలతో హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 20-25 ఏళ్ళు యువకుడు అతను తన కుటుంబంతో భార్య 2 పిల్లలతో జీవిస్తున్నారు. కుటుంబ కలహాలు అంటే ఆయన బావమర్దే ఆయన్ని కత్తిపెట్టి చంపడము దారుణం. ఈ చావుకి కారణం ఏంటంటే ఇంకా మన సొసైటీలో పేదరికం, నిరక్షరాస్యత, తర్వాత నిరుద్యోగము ఇటువంటి దారుణాలు ఉండడం వల్ల మన సమాజంలో ఇటువంటి చెడు సాంప్రదాయాలు మర్డర్ జరగడము లేదా మర్డర్కి ఉపక్రమించడము ఇటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. అందుకని నేను మా సిఏ గారు, ఎస్ఐ గారు, మా డివిజనల్ ఆఫీసర్స్ అందరమే ఈ స్కూల్స్, కాలేజెస్లోని అవేర్నెస్ క్యాంపెయిన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనిషి చెడు వాతావరణానికి ప్రోత్సహించకూడదు, చెడు వాతావరణంలోకి మళ్ళకూడదు. వారు ఒక సాంఘిక జీవితానికి అలవాటు పడి మంచి అలవాట్లు పెంపొందించుకోవాలని వారికి సూచించాను. తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. దోసకాయలపల్లి చెందిన ఆనంద్ను దారుణ హత్య చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆనంద్ని సొంత బావమర్దే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ చిరంజీవి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి. దీపిక, కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దోసకాయలపల్లి గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ కుమార్, వయసు 30 సంవత్సరాలు. అతను ఈ రోజు తెల్లవారుజామున వరుసపు బావమరిదయ్యే వ్యక్తి చేతిలో అతి కిరాతకంగా హత్య చేయబడ్డాడు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనం విజువల్స్ లో చూస్తున్నాము, ఒక వేట కత్తితోటి అతనిపై దాడి చేశాడు. అయితే ఆ దాడిలో అతనుకు పూర్తిగా ఒక చెయ్యి గుర్తు కూడా కట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అతనిపై తీవ్రంగా దాడి చేసి అతడు పరారయ్యాడని తెలుస్తుంది. ఈ గొడవకు కారణం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మృతుడు ఉన్నాడో అతడు చేతబడి చేయిస్తున్నాడు అనే ఒక నెపంతో ఈ ఘటన జరిగినట్టు పోలీసులకు సమాచారం అందిందని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఆనంద్ స్థానికంగా ఉన్న స్థానిక గ్రామంలో మటన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ రోజు తెల్లవారుజామున వచ్చి అతనిపై దాడి చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నేర పరిశీలన చేశారు. ముఖ్యంగా స్థానిక సిఐ ఎవరైతే సత్యకిషోర్ ఉన్నారో ఆయన వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్లారు. మృతుడిని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ చిరంజీవి.